యాక్చువల్‌గా నిన్న గూడా 'దండోరా' సినిమా గురించి ఆయన ట్వీట్ ఏశారు. ఎన్టీఆర్ గారు. నిన్న అసలు వాళ్ళెవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళెవరు అడగలేదు. ఆయన తెలీదు. సినిమా చూసి ఆయన ట్వీట్ చూసి ఏసేశారు. ఏసారండి. వాళ్ళందరూ షాక్ టీమంతా. మొత్తం బెన్నీ అన్న, అవును. రవికృష్ణ సో మీరు చెప్పినట్టు ఆయన అన్ని సినిమాలు అన్ని చూస్తున్నారు. చూస్తారండి ఆయన. నేను అదే అంటున్నాను కదా, ఎందుకంటే అక్కడ ఇప్పుడు అంకిత్ ఉన్నాడు, అంకిత్ సినిమాలు చూశారు, తర్వాత నా సినిమాలు చూశారు. అంటే ఇంకా మనకి తెలియని మన సినిమాలు చూసారంటే తెలిసిన వాళ్ళే ఆబ్వియస్లీ చూస్తారు కదండి. అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. తర్వాత అప్పటికి పుష్పరాజ్ అరవింద్ గారి ద్వారా మనకి లక్కీగా ఆయన కలిసాము. బన్నీ గారు ఏం మాట్లాడారు? బన్నీ గారు కూడా సేమ్ అండి. అంటే మీకు బాగుంటాయి సినిమాలు, బాగా చేస్తున్నావు, డాడీ చెప్తుంటాడు మంచి ఆర్టిస్ట్ మనవాడు, మంచి ఫైల్లోకి వస్తాడని. బేసిక్గా మాట్లాడుకుంటారు కదండి, ఒక ఆర్టిస్ట్ పైకి వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా నలుగురు మాట్లాడుకుంటారు. అలాగా అన్ని చాలా బాగా మాట్లాడారండి అంతా కూడా. అండ్ కసిరెడ్డి నాగ చైతన్య గారిని కలిసి, నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని, అది కూడా బ్యూటిఫుల్ మూమెంట్. ఓకే. అంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఆ మూమెంట్స్ ఏంటంటే అవి మాట్లాడుకునేటప్పుడు ఒక తెలియని బ్రైట్నెస్ వస్తుందండి ఫేస్లో, అలాంటి మూమెంట్స్ అవి. కరెక్టే. చాలా మంది ఏంటంటే బాగా అభిమానించే వాళ్ళు ఎదురుబడి మాట్లాడుతున్నప్పుడు మాటలు కూడా వినలేము మనం. ఒక ట్రాన్స్లో ఉంటాం, మనం చూస్తుంది వింటుంది అంటే కరెక్ట్ కరెక్ట్ ఇదిలో ఉండిపోతుంది. అండ్ కసిరెడ్డి అనగానే సితారా వాళ్ళకి ఏంది ఆ స్పెషల్ బాండింగ్ నాగవంశీ గారికి? అది తెలియదండి. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను కసిరెడ్డికి పెద్ద ఫ్యాను, నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం, ఆఖరికి లక్కీ భాస్కర్ సినిమాలో కుదిరింది అని. ఏం తెలియదండి, అంటే ఎంకరేజ్మెంట్ అండి అంతే. ఒక రకంగా అలాంటి పెద్ద ప్రొడక్షన్స్ మనల్ని తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నాయి అంటే అది ఒక ఎంకరేజ్మెంట్ అండి, మనకి ఒక బూస్ట్ ఇస్తున్నట్టే కదండి. అది చాలా హ్యాపీ మూమెంట్స్ అండి అది. అంటే ఇప్పుడు సితారా నాగవంశీ గారు అనగానే అంటే యాక్చువల్గా మాకు తెలుసు, మేము పర్సనల్గా ఆయన కలుస్తున్నప్పుడు, ప్రెసిడెంట్లో కలుస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ సోల్ ఆయన. అవునండి. ఇక్కడ ఏముండదు పాపం ఇంటర్వ్యూల్లోనే ఆటల్లోనే ఆయన ఏంటంటే అగ్రెసివ్ గా కనపడతారు. బట్ ఆయనతో మాట్లాడుతుంటే పర్సనల్ గా తెలిసిన వాళ్ళకే తెలుస్తుందండి ఆయన గురించి, ఆయన ఎలా ఉంటాడు ఏంటి. ఏముండదండి, చాలా జీరో, లోపల ఏం పెట్టుకోడు ఆయన. ఏంటి ఏంటి ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు, ఓకే ఓకే సూపర్ సూపర్, బాగా చెయ్యి, మంచిగా చేద్దాం, మనం మళ్ళీ చేద్దాం అని ఉంటారు తప్ప ఆయన ఏంటంటే బయట మాట్లాడేవి ఒకలాగా ఉంటాయి. అంటే ఇంకా ఆయన అంటే మీకు ఇంటర్వ్యూలో ఒక 4-5 క్వశ్చన్లు అలా అడిగారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏంది ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని ఒక ఇది వస్తుందండి. సో అలాగా ఏంటంటే ఆయనకుండే ప్రెజర్స్, ఆయనకుండే టెన్షన్స్, ఒక సినిమా చేసి 4-5 సినిమాలు చేసి నాకే ఎంత ఉంటే 400-500 కోట్లు ఖర్చు పెట్టి ఆయనకి ఎంత ప్రెజర్స్ ఉంటాయి, వాటి వల్ల ఏంటంటే ఆయన మాట్లాడేది ఏంటంటే రాంగ్ అనిపిస్తుంది. ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఒక పొజిషన్లో ఉన్నవాడు ఏం మాట్లాడినా ఎదుటోడికి ఏంటంటే ఎదుటోడి దాకా ఎందుకంటే నీ ఇంట్లో వాడికే నచ్చదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నేను చెప్పేది వినాలి కదా అంటే అది వచ్చాడు రా, నా ఊరెళ్ళి 4 రూపాయలు సంపాదిస్తున్నాడు కాబట్టి నాకు చెప్పేస్తున్నాడు సమాధానం అనుకుంటారు ఊర్లో. బేసిక్గా ఏంటంటే నేనే ఇంతకుముందు మాట్లాడేది నేనే, ఇప్పుడు మాట్లాడేది నేనే. అప్పుడు అదే అలాగే మాట్లాడుతూ ఇప్పుడు అలాగే మాట్లాడుతా. ఏంటంటే నువ్వు చూసే విధానం మారిపోతుంది, చూసే విధానం మారిపోద్దు. 4 రూపాయలు నా దగ్గర ఇంట్లోకి నేను నార్మల్గానే ఉంటా, నా దగ్గర ఉన్న 4 రూపాయలు నా జేబులోనే ఉంటే నేను నార్మల్గానే ఉంటా. నేను 4 రూపాయలు సంపాదించానని నీ మైండ్ మారిపోద్ది. దానివల్ల ఏంటంటే నేను నార్మల్గా మాట్లాడినా నీకు యాటిట్యూడ్గా కనిపిస్తుంది. మీకు నాగవంశీ గారు మాట్లాడేటప్పుడు మీరు డైరెక్ట్గా కలిస్తే ఆయన ఏమో భలే ఉన్నాడు కదరా, ఆయనతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అది బయట స్పెండ్ చేసేవాడి తప్ప నీకు ఆయనతో మాట్లాడినోడి తప్ప బయటోడికి తెలియదు. ఎలా హ్యాండిల్ చేస్తారు ఆయన ఈ ప్రెజర్స్ కానీ ట్రోలింగ్స్ కానీ అంతా? అదే అంటున్నానండి, అప్పటికప్పుడే ఆయన ఇవి జస్ట్ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతాను మళ్ళీ దిగేస్తే ఆయనకి ఓహో నీది మాట్లాడాను కదా ఆయన గుర్తుండదండి. ఆయన వదిలేస్తాడు, ఆ టైంకి అయిపోయింది, మనం ఏదో మాట్లాడడం అయిపోయిందని వదిలేస్తాడు అంతే అండి. దాన్ని ఏంటంటే ఈ సోషల్ మీడియా నాట్ ఓన్లీ నాగవంశీ గారు, ఏదన్నా ఒకటి చిన్నది ఎలా అయ్యిందంటే సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే అదే మీకు తెలిసిందే కదా, నాట్ సోషల్ మీడియా అది ఎంతో ఊళ్ళోంచి వచ్చింది. ఇదివరకు ఏంటంటే నీ ఇంట్లో రే చూసావా ఏదో చేసాడంట
అని చుట్టుపక్కల మాట్లాడుకునేవారు. అరుగుల ఇప్పుడు మీద దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇంటి దాకా వెళ్ళట్లేదు, ఇది చూసావా అని దాంట్లో షేర్ చేస్తున్నారు అంతే. సోషల్ మీడియాని ఈ రకంగా వాడుతున్నారు. నెగిటివ్ని ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఫాస్ట్గా, పాజిటివ్ లేట్ అవుతుంది. సో ఆయన పాజిటివ్ సైడ్ ఎవరికి తెలియదు, ఆయన ఎలా ఉంటాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు, ఆయనతో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇప్పుడు వాళ్ళ బామ్మర్ది హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఓకే, నేను ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నాను. సో మాకు ఇంకా బాగా తెలుస్తుంది. డైరెక్టర్ ఎవరు? కొత్త ఆయన, కొత్త ఆయన. ఓకే, మనకి జాతిరత్నాలకి వాటికి ఇట్లకి చేశాడు. ఓకే. ఆయన కొత్త ఆయన. అండ్ మీ కెరీర్లో అంటే ఆయి కానీ బెదుర్లంక కానీ ఇలా రాజావారి నాకు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్లో హీరోల్లో మళ్ళీ అంటే డైలీ ఏం జరుగుతుంది మామ ఏంటి అని మాట్లాడుకుంటే ఫ్రెండ్లు అంటే నాగవంశీ గారు వాళ్ళ బామ్మద్ది ఉంటాడు. అవునా? క్లోజ్ ఫ్రెండ్స్లో. ఓకే. ఋషి మనోడి పేరు. అంటే బేసిక్గా ఏమనుకుంటుంటే ఫస్ట్ హీరోగా ఏదో చేస్తున్నారు, డబ్బులు ఉన్నాయి ఇలా అనుకుంటారు. బట్ నేను ఫస్ట్ టైం మనోడు వచ్చి యాక్ట్ చేసినప్పుడు నేను షాక్ అయ్యాను. నేను ఎక్కడ నేర్చుకున్నా అంటే ఎక్కడ నేర్చుకోలేదు మామ అన్నాడు. ఓకే, ఎందుకంటే మీకు ఫస్ట్ టైం యాక్టర్లా కనిపించండి. అంటే ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా రిలీజ్ అయిందా ఇప్పుడు దాకా? ఓపెనింగ్ అయింది కదండి. ఓపెనింగ్ కంటెంట్ ఏమన్నా? కంటెంట్ కదా. ఇంకొక 10 days షూట్ ఉంది. ఓకే, అది అయిపోతే 1 by 1 ప్లాన్ చేస్తారండి. మంచి సినిమా, చాలా ఎమోషనల్ సినిమా అది. ఫస్ట్ సినిమా మంచి సినిమా, బాగుంటుంది సినిమా. సూపర్. అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం మీ సినిమాలు బెదురులంక కానీ రాయ్ కానీ ఇలా కొన్ని సినిమాలు రాజావారి రానివారు మీ కెరీర్ని మార్చి నేను లక్కీ భాస్కర్ దగ్గరికే వస్తున్నాను. లక్కీ భాస్కర్ లాంటి అంటే మీరు ఫ్రెండ్ రోల్ చేశారు, అలాంటి ఒక రోల్ కావాలనేది ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్. అవునండి, అవును. జీవితం అంతా అలాంటి ఒక క్యారెక్టర్ దొరికితే బాగుందని ఎదురు చూస్తూ ఉంటారు. అవును. బట్ మీకు చాలా ఎర్లీ స్టేజ్లో అలాంటి ఒక గొప్ప క్యారెక్టర్ దొరికింది. అదండి, అదే లక్ అండి, అదే అంటున్నాను. మనకి అది కూడా ఆ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చిందా? ఫస్ట్ మేనేజర్స్ వాళ్ళు చేశారండి. ఎక్కడో మనకి నేను వేరే చోట ఎక్కడో షూట్లో ఉన్నాను, డేట్లో అడ్జస్ట్ అవ్వట్లేదు. అయ్యి తర్వాత ఏదో అయ్యింది, తర్వాత డైరెక్టర్ చేసాడండి. ఓకే, డైరెక్టర్ వెంకటలూరు గారు చేశారు. అప్పటికి వేరే వేరే ఆటల్లో ఉండి ఆటల్లో ఉన్నాం, ఆయన చేశారు. ఏంటి ఇలా నేను వెంకీ అంటే చెప్పండి సార్ ఏంటి అంటే ఇలా ఇలా అనుకుంటున్నాను. సరే సార్ డన్, నాకు కొంచెం డేట్లు అటు ఇటు అవుతున్నాయి సార్ అంటే సరే నేను చూసుకుంటాలే అని ఆయన చాలా హెల్ప్ చేశారండి ఆ డేట్ల విషయంలో. ఓకే, ఆ టైంలో ఆ డేట్లలో ఆయన అడ్జస్ట్ చేయడం వల్ల నేను ఆ సినిమా చేయగలిగానండి. అండ్ అంటే వెంకీ అట్లూరి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతాను. చెప్పండి. వెంకీ అట్లూరి ఫస్ట్ తీసిన సినిమాలన్నీ ఒక విధంగా ఉంటాయి. తొలి ప్రేమ హిట్ కానీ, బట్ తొలి ప్రేమ తీసేస్తే మిగతా సినిమాలను ఒక విధంగా ఉంటాయి. సార్ నుంచి ఆయన చాలా మారారు. సో ఆ చేంజ్ ఎలా వచ్చింది మీకు ఏమన్నా? అంటే ఆయన దగ్గర నుంచి చూశారు కాబట్టి. అదే మనం చేసే జర్నీ మనకు అన్నీ నేర్పుతుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్కి రాకముందు, అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నాకు ఈ ఇంటర్వ్యూస్ ఎలా చేస్తారు ఏంటి మనకు తెలియదు. ఏం మాట్లాడతారు, ఓకే అది ఇది మాట్లాడితే బోళ్ళని వేస్తారు బయట జనాలు, ఇలా ఉండేది. నాకు ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఐ నో ఆ సినారీ ఎలా ఉంటుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా మాట్లాడాలి అనేది ఆటోమేటిక్గా మనకి మైండ్ ట్యూన్ అయిపోతుందండి. మీరు అడగండి, 2 ఇంటర్వ్యూలు అయిన తర్వాత నేను ఏమంటాను సార్, అడగండి సార్, ఏం అడుగుతారు అడగండి అంటాను. సో అలా ఏంటంటే ఆయన ఏంటంటే చేసుకుంటూ వచ్చారు. ఓకే ఫార్ములా మారుద్దాం, మేబీ నేను వెళ్ళే ఫార్ములా కరెక్ట్ కాదేమో, ఓ ఫార్ములా మార్చి ట్రై చేద్దాం అని ఆయనకున్న స్ట్రెంత్ని, ఓకే నా స్ట్రెంత్ ఇదని ఆయన గుర్తించుకుని చేసిన సినిమాలు అయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. హ్యూజ్ రెస్పెక్ట్. ఎందుకంటే నాలెడ్జ్ అండి. అవును, నాలెడ్జ్, ఆయనకి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కార్లు అంటే బాగా ఇష్టం ఆయనకి. అవునా? కార్లు బాగా ఇష్టం.